వెల్కమ్ టు లక్ష్మీ టీవీ న్యూస్. నేను మీ శృతి. టుడే న్యూస్ అప్డేట్స్. సీసీ కెమెరా సమాజ భద్రత రక్షణ కవచం. మల్కాజ్గిరి సిపి బి సుమతి ఐపీఎస్. ఒక సీసీ కెమెరా అమర్చడం అంటే కేవలం గోడకు పరికరాన్ని తగిలించడం కాదని, అది నేరాలను ముందే అడ్డుకునే బలమైన రక్షణ కవచమని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి ఐపీఎస్ పేర్కొన్నారు. కీసర మండల పరిధిలోని కాలనీల్లో భద్రతా చర్యలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మీ కెమెరా మన భద్రత, ప్రశాంతమైన జీవనం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి కాలనీలను సురక్షితంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఖచ్చితంగా మన దృష్టిలో పెట్టుకొని మనం నిజాయితీగా ఉందాం, తప్పుని తప్పుగా చెప్తాం, ఒప్పుని ఒప్పుగా చెప్తాం. ఇలాంటి పెద్దల ముందుకు వచ్చి నిజాయితీగా మనం ఉన్నది వాస్తవం చెప్తాం. ఇంకోటి చిన్న నోటీస్ మేడం, నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ PhD స్కాలర్. ఈ కార్యక్రమాలు చాలా జరుగుతున్నప్పటికీ యూత్కి ఇప్పుడు అప్కమింగ్ జెన్సీ ఏదైపోయిందంటే ఈ డ్రగ్స్ చాలా చాలా జరుగుతున్నాయి. మాకు ఒక డిస్ట్రాక్షన్ కావాలి. ఏంటంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఎంటర్టైన్మెంట్ కానీ ఫిట్నెస్ కానీ. పిల్లలకి డిస్ట్రాక్షన్ అనేది రూరల్ మైండ్ సెట్స్కి కోఆర్డినేట్ చేసుకోవాలి లేదు. అంటే కేసెస్ ఇవన్నీ యాజ్ ఎ లీగల్ ఈజ్ డిఫరెంట్, కానీ మాకు ఇనిషియేటివ్ తీసుకునేటోళ్ళు లేరు. సో అది మీ పెద్దల దృష్టిలో నేను తీసుకొస్తుంది ఏంటంటే మాకు కూడా యూత్కి ఇంకా డైవర్షన్ కావాలి. ఇనిషియేటివ్ కొత్త ఐడియా తీసుకొస్తే మేము కూడా ముందుకు వచ్చి డిఫరెంట్గా చేస్తాం. ఇంకోటి గణేష్ పండుగ వస్తుంది. ఇప్పుడు యూత్ ఏంటంటే ఇప్పుడు అది ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అయిపోయింది తప్పితే డెవోషన్గా పెట్టేటోళ్ళు ఎవరు లేరు. గల్లీకోటి పర్మిషన్ లేదంటే వచ్చి పోలీసులు బెదిరియడం, మేము ఖచ్చితంగా పెడతాం. గల్లీకో నాయకుడు ఉంటారు, అందరు ఉంటారు, అన్ని రకాలు ఉంటాయి. దేవుడు అయితే ఏడా లేడు ఈ ప్రస్తుత జనరేషన్లో చూస్తే. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇది తీసేటప్పుడు ఇంకెక్కువ న్యూసెన్స్ ఉంటుంది, తాగుడు తిప్పుడు ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా మనం మానిటరింగ్ చేస్తే CCTV కూడా బహిరంగ ఉన్న ప్రదేశాలలో కూడా CCTV పెడితే అక్కడ కూడా మనం మానిటరింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి నాకు చిన్న సూచన. ఇచ్చిన అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. కమిషనర్ సుమతి మేడం, DCP గారు, అలాగే ACP గారు, ట్రాఫిక్ ACP గారు, వేదిక ముందు ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులు, అలాగే పెద్దలు, మహిళా సోదరిమణులు, విద్యార్థులు అందరికీ కూడా, పోలీసు సిబ్బందికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి విలేకరుల మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మిత్రులారా, ప్రివెన్షన్, నేరాల నియంత్రణ కోసము ఇవన్నీ కూడా మనం వాడుతూ ఉంటాం. స్థానికంగా అనేక కాలనీల్లో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే రోడ్లపైన యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం. లేకపోతే ట్రాఫిక్ నిబంధనలని ఉల్లంఘించిన వాళ్ళని చూస్తూ ఉంటాం. ఇటువంటి అన్నిటి విషయాల్లో కూడా ఈ యొక్క CC కెమెరాలు ఒక వెపన్ లాగా ఉపయోగపడుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. అలాగే ఏదైనా నేరం జరిగినప్పుడు CC ఫుటేజ్ ద్వారా మనకి ఏంటంటే శిక్ష కూడా పడుతూ ఉన్నది. కాబట్టి మీరంతా ఇందులో భాగస్వామ్యం, మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. మీరు ఇంకా మేము పోలీసు వాళ్ళ ఈ మధ్య ఎంతో ప్రాముఖ్యత తీసుకొని చేపట్టింది. ఈ అరయాలని ప్రోగ్రామ్ ద్వారా మేము స్కూల్స్లో, కాలేజీలలో, కమ్యూనిటీలో అందరూ కూడా ఈ ట్రాఫిక్ మీద, ట్రాఫిక్ అవేర్నెస్ మీద మేము చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మన సిటీ మీద వచ్చిన తర్వాత మన కమిషనరేట్లో ఒక హెల్మెట్ బ్యాన్ ఒకటి ఇంట్రడ్యూస్ జరిగింది. హెల్మెట్ బ్యాన్, ఎవరైతే హెల్మెట్ పెట్టుకొని పోరో వాళ్ళందరూ కూడా మేము హెల్మెట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ హెల్మెట్ వాళ్ళకి కొనుక్కొని ఇచ్చి మళ్ళీ మా హెల్మెట్ మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎందుకు హెల్మెట్ ఎందుకు ఇంత ప్రాముఖ్యత తీసుకుంటే చాలా ప్రమాదాలు కూడా హెల్మెట్ లేకుండా చాలా మంది ప్రజలు కోరుకుంటారు. ప్రజెంట్ రోడ్ల మీద ఒక హెల్మెట్, చాలా మంది హెల్మెట్ ఉన్నా కూడా పెట్టుకోరు. ఇక్కడ ప్రతిరోజు కూడా హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల, తర్వాత సరైన నాణ్యతమైన హెల్మెట్ పెట్టుకోవడం వల్ల, తర్వాత హెల్మెట్ ఒకటే పెట్టుకుంటారు. ఇద్దరు పెట్టుకోవాలా, రైడర్ పెట్టుకోవాలా, పిలియనర్ పెట్టుకోవాలా.
యాక్సిడెంట్ అయితే ఒకరికే కాదు కదా, వెహికల్ నుంచి ఇద్దరు పడిపోతారు కాబట్టి ఇద్దరికి ప్రమాదం జరుగుతుంది కాబట్టి హెల్మెట్ అయితే ఇద్దరు పెట్టుకోవాలి. అదేవిధంగా ప్రతి మా కమిషనరేట్లో బైగంపేట, ఉప్పల్ అండ్ తర్వాత మా మల్కాజ్ మన గోపాలపురం చాలా ప్లేస్ కూడా హెల్మెట్ బ్యాగ్ ఒకటి ఇంట్రడ్యూస్ జరిగింది. అదేవిధంగా మేడపల్లి వచ్చిన తర్వాత మన ఓవరాల్ మీద ప్రతిరోజు ఎంతోమంది రోడ్డు పనులు పరాలు పోవడం జరుగుతుంది. దాని గురించి సరైన పెట్రోలింగ్ లేకపోవడం వల్ల మా మేడం గారు 3 పెట్రోలింగ్ వెహికల్స్, హైవే పెట్రోల్ వెహికల్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంట్లో మన కమిషనరేట్లో 3 హైవే పెట్రోలింగ్లు ప్రతిరోజు కూడా పెట్రోలింగ్ చేస్తూ ఎక్కడ ప్రమాదం జరగకుండా ప్రమాదాన్ని ఎమర్జెన్సీ రెస్పాండ్ అయ్యి వాళ్ళని కాపాడడానికి ఎంతో ఉపయోగపడతాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. తర్వాత ప్రమాదాల నుంచి మీరందరూ కూడా నివారించడానికి ఉపయోగపడుతుంది ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే. కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన అందరికీ మరోసారి హృదయపూర్వక నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి మనస్ఫూర్తిగా నమస్కారం. మనం రూల్స్ పాటించకపోతే ఎలాంటి సంఘటన జరుగుతాయో అవి కూడా మనం ప్లే చేయడం జరుగుతుంది. ఈరోజు నెక్స్ట్ మల్కాజ్గిరి జోన్ డీసీపీ గారిని, శ్రీధర్ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతాను. అది ఫస్ట్ వీడియో ప్లే ఏంటంటే మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. దాంట్లో ఇప్పటికీ ఆల్మోస్ట్ 30,000 వరకు పూర్తయినట్టాయి. సో అంటే గమనించండి, ఒక ఆఫీసర్ ప్రయత్నం చేస్తే పబ్లిక్ నుంచి ఇంత సపోర్ట్ దొరుకుతుందని చూపించడం మా ఉద్దేశము. సూచనల సహాయంతో డిటెక్ట్ చేయగలిగినాము. 2021 వచ్చేసరికి మల్కాజ్గిరి జోన్ పరిధిలో 69 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. దయచేసి కూడా చూడండి, చాలా చక్కగా ఉంది. సో కంపల్సరీగా మనము తల్లిదండ్రులుగా మన బాధ్యత. దీంట్లో ఏది కూడా అమ్మాయిని ఎవరో హరాజ్ చేసుకుంటే వాంతప్పుడు మనం అమ్మాయిని కామించడం కాదు, అమ్మాయి అందరి ముందు చూసుకునే ధైర్యాన్ని పెంచాలి. అటువంటి ధైర్యంతో మేడం తల్లిదండ్రులు వాళ్ళ బాధ పెంచింది కాబట్టి ఇంత డైనమిక్ ఆఫీసర్గా తయారై మన ముందుకు రాగలగడం జరిగింది. ఇంత పెద్ద కమిషనరేట్కు తెలంగాణలో మొట్టమొదటి IPS ఆఫీసర్ కమిషనర్గా పనిచేయడము. మసూద్ డిటెక్ట్ చేయడానికి చాలా రోల్ ప్లే చేసిన తను. నెక్స్ట్ బి శ్రీధర్ గౌడ్, SC 3797. థ్యాంక్ యూ వెరీ మచ్. సురక్షితంగా ఉండడమే మా ప్రయారిటీ అన్న ఒక నినాదంతో నేను మొదలుపెట్టిన నేను సైతం 2.0 దీని పరంగా కమ్యూనిటీ పార్ట్నర్షిప్ ఫర్ సేఫర్ ఫ్యూచర్ అర్థాన్ని మీ నుండే తీసుకొని మళ్ళీ చాలా మందిలో ప్రాపగేట్ చేయాలి అని అనుకున్న మా ఆకాంక్షను ఈరోజు మీరు ఇక్కడ చూపించిన ఉత్సాహాన్ని పని మీరు మాకు చేయడం నిజంగా ఇక్కడ వచ్చి మాట్లాడిన అయితే ఒక కెమెరా ఇది అర్బన్ కమిషనరేట్లో భాగంగా ఇప్పుడు మనందరికీ తెలుసు ఇది మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్లో కూడా భాగం అయిపోయింది. భాగం అవ్వడమే కాకుండా ఈ ఏరియాలో మనకు NH ఆనుకొని ఉండడం, తర్వాత సిటీకి చాలా దగ్గరలో ఉండడం, తర్వాత వెల్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ అంటే చాలా పీస్ లవింగ్ పీపుల్ ఇక్కడ ఉండడం, తర్వాత ఇప్పుడే కాకుండా ఒక 15 ఏళ్ల క్రితమే బిల్ట్-ఇన్ కాలనీస్ ఈ ఏరియాలో రావడం, అవి చాలా సురక్షితంగా ఉండడం వల్ల చాలామంది ఇక్కడ ఉన్న ఏరియాలో కొనుక్కొని ముందుకు రావాలని, ఇక్కడే నివసించాలని ఒక ప్రయత్నం చేయడం, దానితోనే దాదాపుగా 160 కాలనీస్ అంటే ఒక 190 నుంచి 92 ఉన్న కాలనీస్ ఇప్పుడు 100 కాలనీస్ ఇక్కడ రాబోతున్నాయి. అట్లా వచ్చిన తర్వాత మనం మేల్కొంటే మన సేఫ్టీని మూమెంట్లో, తర్వాత ఇంటి దగ్గర, మన ప్రాంతంలో, మన కాలనీలో, మన ఇంటి ముందు ప్రతి నిమిషము పోలీసు వచ్చి కేవలం ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత మాత్రమే పోలీసు రావాలి. ఇన్సిడెంట్ కంటే ఫంక్షన్, ఫెస్టివల్, గణేష్ ఉన్నప్పుడు ఆఫీసర్స్ వస్తారు.
సెక్టర్ ఎస్ఐ గారు ఎప్పుడైనా మీరు పిలిస్తే లేదంటే నేరాలు జరిగినప్పుడు వచ్చి ఆ ఏరియాలో తిరిగి వెళ్తారు. ఎందుకంటే 3 స్టేషన్లు ఇంత పెద్దగా ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్కరిపైన డైరెక్ట్ నిఘా ఉండడం అన్నది మనము 2014 అంటే తెలంగాణ ఫామ్ అయినప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అన్న ఒక చట్టాన్ని మనం తీసుకొని రావడం జరిగింది. ఆ చట్టము మనకి ఈరోజు శ్రీరామ రక్ష. ఏ రాష్ట్రంలో లేని విధంగా మనము ఆ చట్టం తీసుకొని వచ్చినాం. ఆ చట్టం ప్రకారం 100 మంది తిరిగే ప్రతి ప్రాంతంలో ఖచ్చితంగా ఇన్వేరియబుల్గా కెమెరా పెట్టవలసిందే. అది కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, లేదంటే రెసిడెన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు. అయితే ఆ పెట్టాలి, ఇప్పుడు ఒక బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు కెమెరాస్ పెట్టుకోవాలి అన్నది ఎక్కడ లాలో, మున్సిపల్ లాలో లేదు. కానీ ఇది ప్రత్యేకమైన చట్టం, పోలీస్ ద్వారా వచ్చిన చట్టం. అసెంబ్లీ ఆమోదంతో వచ్చిన ఈ చట్టాన్ని పోలీసే ముందు ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఒక ఉద్దేశంతో మనము 2016లో ఫస్ట్ టైం నేను సైతం 1.0 మొదలుపెట్టాను. అప్పుడు మన ఉద్దేశం ఏముండిందంటే మనం లండన్ నగరం లాగా మన హైదరాబాద్ నగరం కావాలి, అంటే గ్రేటర్ హైదరాబాద్ HMDA రీజన్. లండన్ నగరంలో ఎట్లా అంటే ఏ మూల పోయినా కూడా ఒక నేరం జరిగినప్పుడు ఎవరిని తప్పు పట్టలేము కాబట్టి మనం ఒక మనిషిని పిలిచి అడిగేంత టైం కూడా ఎవరికి ఉండదు కాబట్టి మనము కెమెరాస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా పెద్ద పెద్ద టెర్రర్ యాక్ట్స్ కూడా అక్కడ డిటెక్ట్ కావడం జరిగింది. అయితే ఆ రకంగా మన ప్రాంతం ఎందుకు కాకూడదన్న ఒక రావు కాబట్టి మనం ఏమనుకున్నామంటే ప్రజల భాగస్వామ్యంతో ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను సైతం అని పెట్టినప్పుడు ఒక పర్టికులర్ కాలనీ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్న యూత్ ఒక 10 మందిని 20 మందిని తీసుకొని మున్సిపల్ దగ్గర వాళ్ళ ఇండ్ల నంబర్స్ అన్నీ తీసుకొని ప్రతి ఇంటికి ఈ యూత్ సాయంత్రం 2 గంటలు పంపించినాం. మీరు వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఒక పేపరు, ఇప్పుడు మీ SHO గారు ఎట్లయితే ఎక్స్ప్లెయిన్ చేసారో అట్లా వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు మీ ఇంటికి ఒక కెమెరా పెట్టుకుంటే బయటికి ఇంకొకటి పెట్టండి అని రిక్వెస్ట్ చేసి ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని 100 కెమెరాలు పెట్టించడం మొదలుపెట్టిన తర్వాత అది ఎట్లా స్టడీ చేసినామంటే ఒక ప్రాంతంలో ఒక నెల రోజుల్లో సపోజ్ ఒక 10 తెలంగాణ లక్ష్మీనారసింహస్వామి పరిపూర్ణ అనుగ్రహేణ సకల కార్య దిగ్విజయదా ప్రాప్తిరస్తు తదాస్తు. పడతారు మీరు పడతారు అందరి వెంకటేశ్వర